హలో అండి. ఈరోజు 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నానండి పచ్చడి పట్టడానికి. కాయలన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకునండి. తడి లేకుండా ప్రతి కాయకి 3-4 ఘాట్లు పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నవన్నీ పక్కన పెట్టుకుని ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నానండి. అలా కొంచెం కొంచెం కాయలన్నీ వేగించుకుని తడి లేకుండా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి. మొత్తం కాయలన్నీ అలాగా వేయించేసుకొని గిన్నెలోకి తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక అర డజను నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకొని ఆ కాయల మీద వేసి కలుపుకోవాలండి. అలాగే కాయలకు సరిపడగా తగినంత సాల్ట్ తీసుకొని కలుపుకున్నానండి. నెక్స్ట్ ఆవపిండి ఒక పావు కిలో ఆవపిండి తీసుకొని కలుపుకున్నానండి. అలాగే పావు కిలో కారం కూడా వేసానండి. ఒక 2 ఎల్లుల్లిపాయలు రెబ్బలు తీసుకొని వేసుకున్నానండి. 2 చెంచాలు మెంతులండి. ఇందాక వేగించిన నూనె ఉంది కదండి, ఆ నూనె మొత్తం వేసేసుకోవాలండి. అలా మొత్తం కిలో ఆయిల్ పట్టిందండి దీనికి. మొత్తం కలుపుకొనండి తడి లేకుండా ఉన్న ఒక డబ్బాలోకి పెట్టుకోవాలండి. 3వ రోజు చూసుకొని మనం ఉప్పు సరిపోకపోయినా ఆయిల్ సరిపోకపోయినా 3వ రోజు వేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా ఉసిరికాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.